ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ ఛార్జెస్. హైదరాబాద్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. గెలుపు ముంగిట నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ను ఒత్తిడిలోకి నెట్టి 10 పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ చిత్తు చేసింది. సిఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే పరిమితం చేసిన బ్యాటర్ల వైఫల్యం జట్టుకు హ్యాట్రిక్ ఓటమి తర్వాత మరో పరాజయాన్ని మిగిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ దిశగా సాగింది. ఒక దశలో 220 నుంచి 230 పరుగులు చేస్తుందని అందరూ భావించారు. కానీ చెన్నై బౌలర్లు జెమీ ఓవర్టన్, గుర్మిత్ సింగ్, నూర్ అహ్మద్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఎస్ఆర్హెచ్ను 194 పరుగులకే పరిమితం చేశారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అన్షుల్ కాంబోజ్ ప్రదర్శన అద్భుతమని చెప్పాలి. 30 నుంచి 40 పరుగులు అదనంగా రాకుండా కట్టడి చేయడంలో బౌలింగ్ యూనిట్ సక్సెస్ అయింది. ఇక 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి శుభారంభం లభించింది. 10 ఓవర్లు ముగిసేసరికి సిఎస్కే స్కోరు 111కు 3 వికెట్లు. చేతిలో ఇంకా 7 వికెట్లు ఉన్నాయి. విజయానికి కావాల్సింది కేవలం 84 పరుగులు మాత్రమే. సగటున ఓవర్కి 8.4 పరుగులు చేస్తే సరిపోతుంది. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న వారంతా సిఎస్కే విజయం నల్లేరు పైన నడకే అని భావించారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. 11, 12, 13 ఓవర్లు మ్యాచ్ గమనాన్ని మార్చేశాయి. సన్ రైజర్స్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ 18 బంతుల్లో చెన్నై కేవలం 9 పరుగులు మాత్రమే రాబట్టి 2 కీలక వికెట్లను కోల్పోయింది. డాట్ బాల్స్ పెరగడంతో ఒత్తిడి రెట్టింపయింది. ఒక్కసారిగా రన్ రేటు పెరిగిపోవడంతో గ్రీజులో ఉన్న బ్యాటర్లు షాట్లు ఆడలేక తరబడ్డారు. చివరి ఓవర్లో విజయానికి 18 పరుగులు అవసరమైన తరుణంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు పక్కా ప్లాన్తో బౌలింగ్ చేశారు. ప్రఫుల్ తన అద్భుతమైనటువంటి బౌలింగ్తో బ్యాటర్లను క్రీజ్లోనే పరిమితం చేశాడు. లక్ష్యం కళ్ళ ముందే ఉన్న దాన్ని చేరుకోవడంలో సిఎస్కే బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా చెన్నైకి 10 పరుగుల ఓటమి తప్పలేదు. ఇక మ్యాచ్ అనంతరం సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ పిచ్ పైన 195 పరుగులు ఈజీగా చేయొచ్చు. మా బౌలర్లు అద్భుతంగా పనిచేశారు, వాళ్ళను మెచ్చుకోవాల్సిందే. 10 ఓవర్ల తర్వాత మా పరిస్థితి చాలా బాగుంది. కానీ ఆ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే రావడం మా గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. డెత్ ఓవర్లలో 12, 13 రన్ రేట్ మెయింటైన్ చేయడం కష్టంగా మారింది అని అతను పేర్కొన్నాడు. వరుసగా 3 ఓటములు, ఆ తర్వాత 2 విజయాలు సాధించి ఊపు మీద ఉన్న చెన్నైకి ఈ ఓటమి కోలుకోలేని దెబ్బ. సన్ రైజర్స్ బౌలర్ల ప్లానింగ్, ముఖ్యంగా షకీబ్ హుస్సేన్ వంటి యువ బౌలర్ల ఆత్మవిశ్వాసం ఈ మ్యాచ్ను వారి వైపు తిప్పుకుంది.